ఓట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా తెలంగాణ ప్రజలకు ఒక విన్నపం ఏంటంటే, మనకు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ ఎన్నికలలో మనకు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే అదొక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటంటే, ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి ఎన్డీఏ కూటమి ఎన్డీఏ వారు ఇవాళ ఒక మతం మీద విషం చిమ్ముతూ మరి వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారో ఆ రాజ్యాంగాన్ని ఈరోజు పక్కన పెట్టి రాజ్యాంగం వ్యతిరేకంగా మతాల పేరు మీద కులాల పేరు మీద ఓట్లు అడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మరి బీజేపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఖచ్చితంగా రిజర్వేషన్లు పోతాయి, అదేవిధంగా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, జాతీయ నాయకులు ఈరోజు మరి చెప్పటం అనేది నిజంగా చాలా శోచనీయం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మరి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి అదేవిధంగా మరి ఇండియా కూటమిని గెలిపించాలి. ఎందుకంటే మనకు తెలంగాణ సోనియా గాంధీ గారి ప్లేస్లో ఎవరున్నా కూడా మనకు తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ సాధించే వాళ్ళం కాదు. సోనియా గాంధీ గారు ఆమెకు ఒక అమరవీరుల తల్లి కడుపు కోత బాధ ఏంటో తెలుసు. ఎందుకంటే ఆమె భర్త కూడా ఈ దేశం కోసం ముక్కలుగా చనిపోయినటువంటి బాధ ఆమెకు తెలుసు. అదేవిధంగా వాళ్ళ అత్తగారైనటువంటి మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కూడా అదేవిధంగా మరి ఆమె చనిపోయినారు ఈ దేశం కోసం. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇవాళ దేశం కోసం ధర్మం కోసం చెప్పేవాళ్ళు ఎవరు కూడా ఈ దేశ స్వతంత్ర పోరాటంలో లేరు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా లేరు. కాబట్టి మరి ఇవాళ సోనియా గాంధీ గారి అత్తగారు కావచ్చు, వాళ్ళ భర్త కావచ్చు, ఈ దేశం కోసం వాళ్ళు చనిపోయినారు. కాబట్టి ఇవాళ త్యాగాలు అనేది కాంగ్రెస్ పార్టీలో జరిగింది అది. కాబట్టి మరి వాళ్ళ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మరి వాళ్ళ ఈ దేశం కోసం వాళ్ళ తాత ఇవాళ సోనియా గాంధీ గారి అత్తగారైనటువంటి వాళ్ళ నెహ్రూ గారు, వాళ్ళ నాన్న నెహ్రూ గారు కూడా ఈ దేశ స్వతంత్రం కోసం ఆయన జైలుకు కూడా పోయిండు. ఆయన తర్వాత చైనాతో గొడవ జరిగినప్పుడే ఆయన హార్ట్ అటాక్ వచ్చి నెహ్రూ గారు కూడా చనిపోయిందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ త్యాగాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో. ఇవాళ వారసత్వ రాజకీయాలంటే వాళ్ళు వారసత్వంగా వాళ్ళు రాజభోగాలు అనుభవించట్లేదు, వారసత్వంతో ప్రాణాలు త్యాగం చేస్తున్నారు, వారసత్వంతో ఇవాళ రోడ్ల మీదకి వస్తున్నారు. అది మనం గుర్తించాలి. మన కోసం ఎవరు ప్రాణత్యాగాలు చేస్తున్నారు, మన కోసం ఎవరు త్యాగాలు చేస్తున్నారు, మన కోసం ఎవరు ఇవాళ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర అని చెప్పి తిరుగుతున్నాడు. ఇవాళ రాహుల్ గాంధీ గారు న్యాయ యాత్ర అని చెప్పి తిరిగిండు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. కాబట్టి వీళ్ళందరూ కూడా స్వతంత్ర పోరాటంలో ఉన్నారు. ఈ దేశం కోసం ఉంది వాళ్ళ కుటుంబం. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని వారసత్వ రాజకీయాలని మాట్లాడడం అనేది ఇవాళ బీజేపీకి, ఇవాళ ఆర్ఎస్ఎస్కే చెల్లింది. వాళ్ళ ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేది దేశాన్ని ముక్కలుగా చేసి విభజించి వాళ్ళ యొక్క మనస్మృతిని వాళ్ళు ప్రవేశపెట్టాలనుకుంటారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రతి యువత ఇవాళ ప్రతి ప్రజాస్వామికవాది ఇవాళ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ మన బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలను మనం ఖచ్చితంగా వాటిని రాజకీయంగా వాటిని బొందపెట్టాలని చెప్పి యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఓట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సొగరా బేగంగా మీకు అందరికి కూడా ఇవాళ కోరుకుంటున్నాను.